నా 63 years ఏజ్. ఇంతవరకు నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ గడప దొక్కడం అనేది నెసెసిటీ కనిపించలేదండి నా బ్యాంక్ సర్వీస్లో కానీ నా పర్సనల్ లైఫ్లో కానీ. కానీ ఈ సంబంధం చేసుకున్న తర్వాత ఆడవాళ్ళకి వాళ్ళకున్న పవర్ ఉపయోగించడానికి ఈ సెక్షన్ 498A ఒప్పినట్టుగా వాళ్ళు నన్ను పోలీస్ స్టేషన్కి ఏపించి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నించారండి. ఈ ప్రభుత్వ యంత్రాంగం పోలీసు వారు కూడా వారి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నన్ను చాలా హ్యూమిలేట్ చేశారండి. హ్యూమిలేట్ చేసి ఆఖరికి ఆ కోర్టు కేసు కూడా పెట్టించి కోర్టు చుట్టూ 2 ఏళ్ళు తిప్పించారండి. ఈ మధ్యనే ఇది కాంప్రమైజు వాళ్ళే మా దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ చేసుకునేలా జరిగిందండి. ఇది ఈ కేసు నా మీద నా భార్య మీద అబ్బాయి మీద పెట్టారండి. అబ్బాయికి దీనివల్ల ఉన్న ఉద్యోగం కూడా పోయిందండి. ఉన్న ఉద్యోగం పోయి 2 ఏళ్ళు బట్టి రోడ్డు మీద తిరుగుతున్నాడండి. మాకు ఏవి చేయని వాళ్ళకి మెంటల్ టార్చర్ క్రియేట్ చేయడానికి ఆడవాళ్ళు ఉపయోగించే ఈ ఆయుధాన్ని ఇలాగ అన్యాయంగా ఉపయోగించి మాలాంటి సీనియర్ సిటిజన్స్ని ఏజ్డ్ వాళ్ళని ఉద్యోగం ఏదో కష్టపడి ఉద్యోగం చేసుకుని ఆగా రిటైర్ అయిన వాళ్ళకి ఇలాంటి సెక్షన్ ఉపయోగించి మమ్మల్ని బాధపెట్టడంలో ఏం న్యాయంగా కనిపించలేదండి. 17.5 సంవత్సరాలు అనుక్షణం కష్టపడి భార్యాబిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో గల్ఫ్లో పనిచేసి రూపాయి కూడబెట్టి ఇండియా పంపించి వాళ్ళ ఫ్యూచర్ కోసం అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు కోసం అని పంపించిన డబ్బు దుర్వినియోగం జరిగి ఈ డబ్బంతా కూడా వేస్ట్ కావడమే కాకుండా ఎందుకు వేస్ట్ జరిగింది, ఎందుకు ఈ విధంగా దుర్వినియోగం అయింది అని అడిగినందుకు, ఆమె చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అసాంఘిక కార్యక్రమాలు అడ్డుపడుతున్నందుకు నా మీద 498A కేసులు 1 కాదు 2 పెట్టడం జరిగింది. ఒకటి సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో ఒకటి, ఇంకొకటి విమెన్ పోలీస్ స్టేషన్లో ఒకటి, 2 498A కేసులు పెట్టారు. అయితే ఈ 498A కేసులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎంక్వైరీ చేయడానికి చాలా సమయం పట్టింది వాళ్ళకి. అయితే ఈ మధ్యలోనే ఆమె పొరపాటునో మరి ఆమె దురదృష్టం వల్ల పిటా యాక్ట్లో అరెస్ట్ అయింది. అంటే వ్యభిచారం కేసులో అరెస్ట్ అయింది ఆమెని పోలీసులు కేసు పెట్టారు, అంతా అయింది. ఈ పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఆమె తాలూకా క్యారెక్టర్ తెలిసిన తర్వాత నాకు 498A కేసులు నా మీద కొట్టేయడం జరిగింది. అయితే కేసు కొట్టేసేటంత వరకు నేను ఎంత మానసిక వేదన అనుభవించాననేది నాకు తెలుసు, పైన ఉన్నటువంటి దేవుడికి తెలుసు, నా కుటుంబ సభ్యులకు తెలుసు. అసలు ఏమీ సంబంధం లేనటువంటి మా అన్నయ్యల్ని వదిలిని 82 సంవత్సరాల వయసున్న మా తల్లిని కూడా ఆమె 498A కేసులో ఇరికిచ్చింది అంటే ఆమెకి ఎంత మా మీద కక్ష తీర్చుకోవాలని ఉందనేది అర్థమవుతుంది. ఈ పోలీస్ కేసు 1 ఫిబ్రవరి 2004 పెట్టారండి కర్నూలులో. ఇది డౌరీ హరాస్మెంట్ కేసు అని పెట్టారండి. ఫస్ట్ అక్యూజ్డ్గానేమో మా పెద్ద అబ్బాయి శ్రీధర్ పేర, సెకండ్ రమణారావు నేను, థర్డ్ మా మిస్సెస్ కమల, ఫోర్త్ అక్యూజ్డ్ ఏమో మా చిన్న అబ్బాయి గిరిధర్. ఈ 4 మీద కేసు పెట్టారండి. ఇక అతన్ని పోలీసుల ద్వారా కొంచెం ఇల్ ట్రీట్మెంట్ చేస్తే ఆయన మామగారు ఇవన్నీ చేశారు కాబట్టి ఆయన మీద కొంచెం కక్ష పెంచుకున్నాడు. తర్వాత కోర్టుకి వస్తే ఒకసారి మామగారిని చూసి పెద్దగా రామచంద్రారెడ్డి గారు మీరు నన్నులో ఇరికిచ్చి మీరు నన్ను బాధపెడుతున్నారు, మా అమ్మ నాన్న మా తమ్ముడు వేరు కాపురం ఉన్నారు, మాకు వాళ్ళకి సంబంధమే లేదు, అయినా కానీ వాళ్ళ పేర్లు కూడా రాసి మీరు ఇరికిచ్చి ఇచ్చేశారు, మీ తప్పు మీరు తెలుసుకొని నన్ను మీరే బయటికి రప్పిస్తే కానీ నేను బయటికి రానని అక్కడ ఉన్నాడు. అయితే కోర్టుకు వచ్చిన ఓసారి అదే మామగారిని చూసి నువ్వు అన్యాయంగా నన్ను ఇరికిచ్చావు, ఇక నీ తప్పు నువ్వు తెలుసుకొని నన్ను బయటికి రప్పిస్తే కానీ నేను రాదలుచుకోలేదని చెప్తే కొంచెము అరిసినట్టు చేశాడు కోర్టులో. దాన్ని చూసి జడ్జి గారు ఇతనికి మెంటల్ ఇంబ్యాలెన్స్ అయింది, ఇతని మానసిక పరిస్థితి బాగోలేదని అప్పుడు హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి పంపించారు. 3 months అక్కడ ట్రీట్మెంట్ జరిగిందండి. ఆ 3 monthsలో కూడా మమ్మల్ని తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరిని కానీ అతన్ని చూడనివ్వలేదు. 498A సెక్షన్ ఉంటే అబ్బాయికి వర్తింపజేయండి.
అబ్బాయి బాధ పెడితేనే కదా అమ్మాయి 498 బాధపడడానికి. తల్లిదండ్రులు అబ్బాయితో కూడి క్రుయాలిటీకి దారి తీస్తున్నారనేది మార్గం ఉండదు. అది చాలా మటుకు అబద్ధము. ఏ తల్లిదండ్రులు కూడా కొడుకులతో కూడి కోడల పైన అత్యాచారం చెయ్యరు. అథవా చేసినట్టుంటే అటువంటి విషయంలో పోలీసు వాళ్ళు ధృవీకృతమైన సమాచారాన్ని సేకరించి శిక్షించవచ్చు. కానీ ఎక్కడైతే చేయలేదో, ఎక్కడైతే దూరంగా ఉన్నారో వాళ్ళను కూడా హింసించడము, వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపియడము, పోలీస్ రికమెండేషన్ ద్వారా పోలీస్ స్టేషన్లకు పిలిపియడము, అప్లికేషన్లు ఒక్కొక్కప్పుడు అప్లికేషన్లు లేకుండా పోలీస్ స్టేషన్లకు పిలిపియడము, వాళ్ళని వేధించడము, బాధించడము అనేది కొన్ని విషయాల్లో జరుగుతుంది. అయితే పోలీసు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పోయినా కానీ ఈరోజు వాళ్లకు అబ్బాయిల పైన మోజు ఉన్నా కానీ అమ్మాయిల విషయం అనేసరికి కాలు జారుస్తున్నారు. ఎందుకు? ఇది మహిళా సంఘాల ప్రభావమే ఉండొచ్చు. మరి మహిళా సంఘాలందరూ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం వహించి భర్తనే లేకుంటే మగవాడే నేరస్తుడు, మగవానికి సంబంధించిన వాళ్ళే నేరస్తులు అనే అభిప్రాయానికి తీసుకువచ్చినారు. ఇకపోతే ఈవిడ పేరు భారతీబాయి. కోడలు పెట్టే బాధలు పడలేక చచ్చిపోదామని నిర్ణయించుకుని అందులో కూడా ఫెయిల్ అయిపోయింది. ఆడాళ్ల వల్ల మగాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి బోల్డని కష్టాలు ఉన్నాయన్నమాట. పెళ్ళి అయినాక కొన్ని రోజులు మంచిగా ఉందయ్యా, 20 రోజుల దాకా బాగుంది. తర్వాత నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నేను ఉండను, నేను మలేషియా వెళ్ళిపోతా అంటే, ఎందుకు వెళ్ళిపోతావు అట్లాంటిదానో పెళ్ళి ఏం చేసుకున్నావు అని నేను అడిగిన. అడిగితే లేదు మా వాళ్ళు నాకు ఇష్టం లేదని చేశారు, నేను ఉండను, 6 నెలలే ఉంటాను, అంతవరదాకా నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని ఏం చేస్తానో చూడు, నన్ను పోనీయకపోతాను. పోనీయనని నేను అన్నా. ఎందుకు పోతావు, పెళ్లి చేసుకున్నాం కానీ నువ్వు పోనీయకపోతే నీ పని ఏం చేస్తున్నావు చూడని అప్పటి నుండి స్టార్ట్ చేసింది మా మీద. కక్ష సాధించుకుంటా అనవసరంగా బదలాములు చేసుకుంటా కొట్టడము, తిట్టడము, మళ్ళీ అందరి ముంగట నేను ఏం అనలేదు అనకపోవడము, వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు చెప్పినట్టే వినడము. ఎందుకు అట్లా చేస్తారు, మీ చెల్లెకు 2,000 ఇచ్చిపోతాడు అన్న, ఎందుకు ఇచ్చినావు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని అంటే, నా ఇష్టం నేను ఇస్తాను అన్న అంటాడు, నేను బరాబర్ తెస్తాను ఏమంటది. ఆమె ఇష్టం వచ్చినట్టు పోతుంది, పొద్దున పోతుంది, సాయంత్రం వస్తుంది. ఏడికి పోయినావు అంటే నా ఇష్టం అని తను పోతాను, నువ్వెవరు అడిగేది అందుకంటది. మరి నేను అత్తను కాదా అడగొద్దా అంటే, అత్తవైతే మాత్రం నేను అడుగుమని ఎవరు చెప్పారు, నేను నా ఇష్టం, నేను ఎక్కడ పోయినా నువ్వు అడగొద్దు, నా మొగడు అడగడు, నువ్వు అడగొద్దు అని అంటే, ఎందుకు అడగొద్దు అత్తగారు అన్నప్పుడు పెళ్లి చేసుకుని వచ్చిన మొగడికి అత్తకి ఎక్కడైనా పోతే మనం మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగరని, నేను మా అన్ననే వచ్చి తీసుకొని పోగా మా అన్న నిన్ను ఎందుకు అడుగుతాడు, నువ్వు అడిగేది అవసరం లేదు అనేసి, నువ్వు అలాగుంటేనే నేను ఉంటా, లేకుంటే లేదు నేను వెళ్ళిపోతానంటే, సరే వీళ్ళు మంచిగా ఉండని అని కూడా నేను అలా కూడా వెళ్ళిపోయినా. నన్ను పెట్టిన బాధలకు 3 సార్లు నేను ఆ బాధ భరించుకోలేక చావడానికి కూడా పోయినా. చావడానికి పోతే కూడా ఆ దేవుడు నన్ను చావనీయలేదు. ఈ బాధలకు గురి చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లు ఎక్కించి అవి ఎక్కించి, మా కొడుకు కూడా అమాయకుడు, అసలు వాడిగిన హుషారు నుండి ఆమె 4 తన్ని వంగదీస్తుండే. కానీ వీడు అట్లాంటి పనులు చెయ్యక ఆమె మమ్మల్ని అమాయకులుగా చూసి, ఇద్దరిని తల్లి కొడుకులు చూసి, వాళ్ళ అన్నలు ఆమె అందరు కలిసి మమ్మల్ని నాశనం పట్టించారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పట్టిరు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇచ్చిండ్రు, కోర్టుకి ఎక్కిచ్చిండ్రు. ఇదిగో ఈ దారుణాలన్నీ భరించి హరాయించుకోలేక ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాక ఇంకా లాభం లేదని ఈ బాధా సర్పదష్టులందరూ కలిసి ఓ సంఘాన్ని ఏర్పరచుకున్నారు. అదే BBS, భార్యా బాధితుల సంఘం. అసలు ఏంటి పేరు, తమాషాగా ఉందా అని ఇంతెత్తున ఎగిరిన వాళ్ళు ఉన్నారు. సరే, పీత కష్టాలు పీతవి అయినా ఈ సంఘాన్ని ఎందుకు ఏర్పరచుకోవాల్సి వచ్చిందో ఓసారి వాళ్ళనే అడుగుదాం. అసలు యాక్చువల్గా భార్య బాధితుల సంఘాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆడవాళ్ళ తరపున వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని బయట ప్రపంచానికి తెలియజేసేదానికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మగవారి తరపున మగవారి యొక్క వచ్చే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చే ప్రాబ్లమ్స్ని వ్యక్తపరచుకునేదానికి వాళ్ళకి ఎమోషనల్గా కానీ లేదా సోషల్గా కానీ లేదా ఒక ఫోరం అంటూ లేకపోవడం అనే దాన్ని నేను గుర్తించి మేము సివిల్ నరసింహారావు గారి యొక్క సహకారంతో అలీరావు గారు, ధనరాజు గారు మేము డిస్కస్ చేసుకొని ఒక ఆర్గనైజేషన్ అంటే ఉంటే మగవాళ్ళకి కూడా సపోర్ట్ చేసేదాని గురించి ఉద్దేశంతో ఇలా భార్య బాధితుల సంఘాన్ని పెట్టడం జరిగింది.